కన్నడ రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు. మరి కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్న రాకీ భాయ్ టాక్సిక్ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలను అందుకున్నారా? ఇంతకీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోన్న టాక్సిక్ సినిమా ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది? భారీ హైప్ తో అంతకు మించిన అంచనాలతో ఈ బుధవారం బాక్సాఫీస్ ముందుకు వచ్చింది టాక్సిక్ సినిమా. డాడీ ఈజ్ హోమ్ అంటూ రాకింగ్ స్టార్ యష్ ఫాదర్ అండ్ సన్ గా డ్యూయల్ రోల్ ప్లే చేసిన టాక్సిక్ పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదలైంది. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా భారీ స్టార్ కాస్ట్ హైలైట్ గా తెరకెక్కిన టాక్సిక్ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బోల్డ్ కంటెంట్, మితిమీరిన వైలెన్స్ హైలైట్ గా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించినటువంటి టాక్సిక్ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదనే కామెంట్స్ బాహాటంగా వినిపిస్తున్నాయి. సెక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు. మన తెలుగు ఆడియన్స్ అసలు నచ్చుతుంది. స్క్రీన్ ప్లే లైక్ కాస్ట్యూమ్స్, నాట్ డైరెక్షన్ పార్ట్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇస్ ఫైన్. రిచ్గా ఉంది కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నది, బట్ ఎక్కువ వైలెన్స్, ఎక్కువ అడల్ట్ పార్ట్, నాట్ గుడ్. అంత బొమ్మే ఏమీ లేదు. వ్యాపారం తలనొప్పి తప్ప. కేజీఎఫ్ కి దీనికి ప్లీజ్ డోంట్ కంపేర్. టాక్సిక్ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు యష్. యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాన్స్ సీన్స్ లోనూ రాకింగ్ స్టార్ అదరగొట్టారు. అయితే గీతూ మోహన్ దాస్ స్క్రీన్ ప్లే నడిపిన విధానం ఒక ఆర్డర్లో లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేకింగ్ పరంగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన టాక్సిక్ సినిమాలో ఎమోషన్స్ అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు జనాలు. అంతేకాదు అసలు కథే లేని టాక్సిక్ సినిమాని యష్ ఎలా ఓకే చేశారంటూ ఫీల్ అవుతున్నారు రాకింగ్ స్టార్ అభిమానులు. సినిమా చాలా బాగుంది. ఇట్స్ వెల్ మేడ్ మూవీ. యష్ గారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అండ్ ఫైట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అంటే చాలా బాగుంది. అదే యావరేజా హిట్ అని చెప్పలేము. నా పర్స్పెక్టివ్ లో అయితే హిట్ అనే చెప్పాలి. నయనతార గారు చాలా బ్యాక్ చేశారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చాలా బాగున్నాయి. యష్ గారు చాలా బ్యాక్ చేశారు. డబుల్ యాక్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగా యంగ్ యష్ గారు యాక్ట్ చేసిన సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. యష్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. దింపుడు ఈ సినిమాలో ఒక కట్టప్ప, ఒక బొల్లాడదేవా వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా దింపుడు. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఏంటి యాక్టింగ్, ఏమి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఇందులో రొమాన్స్ తప్ప ఏం లేదు. టాక్సిక్ సినిమాలో యష్ సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన నయనతార యాక్టింగ్ వేరే లెవెల్ అంటున్నారు ఆడియన్స్. ఇక స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్ గా నటించిన కియారా అద్వానీ పెర్ఫార్మెన్స్ కంటే కూడా గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ క్యారెక్టర్స్ తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నంతలో మెప్పించారు. మరి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్ల మార్క్ టచ్ చేసిన టాక్సిక్ సినిమా ఈ మిక్స్డ్ టాక్ ని అధిగమించి ఈ వీకెండ్ కి ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడుతుందో వెయిట్ అండ్ సీ. సినిమా అసలు ఏమీ బాగాలేదు. సినిమాలో ఏమీ లేదు. స్టోరీ అయితే అసలు ఏమీ లేదు. ఒక 3 గంటలు మాత్రం తలనొప్పి. అనవసరంగా మార్నింగ్ 6:30కి లేసానని అనిపిస్తుంది. సినిమా అసలు ఏం బాగాలేదు. పాపం దిల్ రాజు మొత్తం ఓకే. సగం మంది అయితే ఇంటర్వెల్కి వెళ్ళిపోతుండ్రు. ఆ సాంగ్స్ ఏంటో, ఆ రొమాన్స్ అసలు ఏది కనెక్టివిటీ లేదు సరిగ్గా. నాకైతే ఏం నచ్చలేదు. అసలు కేజీఎఫ్ ఈ లెవెల్లో ఉంటే టాక్సిక్ ఈ లెవెల్లో ఉంది. ఇరుముడి పోతారు అందరు ఇప్పుడు. సెకండ్ వీక్ నుంచి టాక్సిక్ ఎవరు పోరు.